నేను దేవుని పాట మనవి చేస్తున్నాను. ఈ మాటలు మనల్ని బలపరుస్తే ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో దేవుడు అనేక ఉపదేశములతోనూ అనేక ఉపమానములతోనూ అనేకమైన వ్యక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అది మంచివి, అవి చెడ్డవి, అవి మేలైనవి, అవి కీడైనవి. ఆ రెండింటిని గురించి మనతో దేవుడు చెప్తున్నప్పుడు మేలైనది ఏదో అది మనము స్వీకరించుకోవాలి, కీడైన దానిని మనము విడిచిపెట్టాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకొరకే దేవుడి పరిశుద్ధ గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఈ మాటలు మీ ఎదుట ఉంచుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన తన బిడ్డలను, దేవుని సొత్తైన తన బిడ్డలను, దేవుని యొక్క స్వాస్థ్యమైన తన బిడ్డలను తన కొరకు ఉంటావా, ఇంటికి వెళ్తావా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తన కొరకు ఏర్పాటు చేసుకున్న తన బిడ్డల్ని ఆయన ఎంతగా హెచ్చించే దేవుడు అంటే, ఈరోజు దేవుడు మనతో అదే మాట్లాడబోతున్నాడు. పరాయి దేశములో, అన్య దేశములో దేవుడు తన బిడ్డల్ని ఎలా హెచ్చించుకున్నాడో ఒక వ్యక్తి ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. అనేకమైన వ్యక్తులు పరిశుద్ధ గ్రంథములో ఉన్నారు. మనము చూసుకున్నట్లయితే మరి ఏసేపును చూస్తే, ఏసేపును దేవుడు ఎంతగానో ఐగుప్తు దేశములో ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడో నీళ్ల లేని బావిలో పడవేయబడినప్పుడు మరి అటు వెళ్తున్నటువంటి వర్తకులు అతన్ని చూసినప్పుడు మరి వారు దాన్ని తీసి మరొక దేశమైన వారికి అమ్మివేసినప్పుడు ఐగుప్తులోనికి చేర్చబడినటువంటి యేసేపు దేవుడు తనకు తోడయ్యున్న విధానమును బట్టి యేసేపు ఎంతో హెచ్చించబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూసినట్లయితే యేసేపు ఐగుప్తులోనికి వెళ్ళేటప్పటికి చాలా యవ్వనస్తుడు. ఆమేన్. అందుకే గుర్తుపెట్టుకోండి, ఈరోజు దేవుడు యవ్వనస్తులతో మాట్లాడుచున్న మాటలు. దేవుడు నీకు తోడై ఉంటే, దేవుడు నీతో ఉంటే, నీవు దేవుణ్ణి కలిగి ఉంటే, దేవుడు ఎక్కడున్నా నిన్ను ఆశీర్వదించగలిగే దేవుడు. ఎక్కడున్నా దేవుడు నిన్ను దీవించగలిగే దేవుడు. ఎక్కడున్నా నిన్ను ఉన్నతమైనటువంటి స్థలములలో దేవుడు ఉంచగలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. ఊరికే నన్ను ఉన్నత స్థలముల్లో ఉంచయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను హెచ్చించయ్యా అంటే అది జరిగేది కాదు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడో, దేవుడు మనకి ఏమైతే చెప్తున్నాడో, మరి ఈ యొక్క దేవుడు ఈ వ్యక్తి ద్వారా మనతో మాట్లాడబోతుండగా మనం ఏం చేయాలంటే వాటన్నిటిని కూడా ఆలకించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నన్ను ఘనపరచు వానిని నేను ఘనపరుస్తాను. ఆమేన్. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరిస్తాను. ఎప్పుడైతే దేవుణ్ణి మనము ఘనపరుస్తామో దేవుడు మనల్ని ఘనపరిచే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మానవుని యొక్క స్వభావం ఏమిటంటే, నేను ఇవ్వను కానీ నువ్వివ్వు. లోకంలో ఒక సామెత ఉంది కదా, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు. ఇది కాదు. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటి అంటే, నీవు దేవునికి ఎలా ఉండాలో దేవుడు చెప్పుచున్నప్పుడు దేవుని కొరకు నువ్వు నిలబడే వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను దీవించగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన్ని ఘనపరిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మనల్ని కూడా ఘనపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దానియేలు అనే ఒక వ్యక్తిని మనము చూస్తాం. పరిశుద్ధ గ్రంథములో దానియేలు గ్రంథం మనకి ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే ప్రవక్తలు రాసినటువంటి గ్రంథాలు యెషయా, ఇర్మియా, ఎహెజ్కేలు, దానియేలు, ఈ 4 కూడా పెద్ద ప్రవక్తలుగా పిలువబడుతున్నటువంటి పుస్తకాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే దీనిలో దానియేలు గ్రంథములో ఉన్నటువంటి దానియేలును గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధ గ్రంథములో 3 దానియేలు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుకి అబీగయలకు పుట్టినటువంటి ఒక రెండో కుమారుడైనటువంటి ఒక కుమారుడి పేరు దానియేలు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు కానీ మరి హెజ్రా, నెహమ్యా కాలంలో కూడా ఒక దానియేలు ఉన్నారట. మరి అంతేకాదు కానీ ఇప్పుడు చూసినట్లయితే ఈ యొక్క దానియేలును గురించి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ దానియేలు ఎవరని మనం చెప్పుకోవచ్చు అంటే, ఎవరండి దానియేలు? దానియేలు ఎవరు? ఎవరు బబులోని కొనిపోయిన పడడు. కానీ ఎవరు దానియేలు? దానియేలు యూదుడు. హల్లెలూయా.
ఎవరండి దానియేలు? యూదుడు. అంతేకాదు కానీ దానియేలును ఇంకా మరి మనము చూసుకున్నట్లయితే దానియేలు మరి రాజవంశమునకు చెందినటువంటి వాడు. ఆమేన్. ఈ దానియేలుని మనము చూసుకున్నట్లయితే హిజ్కియాలో నుండి వచ్చినటువంటి వాడు. కాబట్టి వీరందరూ కూడా ఎవరు? యూదులు. ఆమేన్. యూదులంటే ఎవరండి? ఎవరు యూదులంటే? దేవుని చేత ఏర్పరచబడిన, దేవుని చేత ఎన్నుకోబడిన, దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వారు ఈ యూదులు. ఆమేన్. హల్లెలూయా. మనము చూసుకున్నట్లయితే ఇజ్రాయేలీయుల్ని రెండు ప్రజలుగా విడిపోయినప్పుడు, అంటే 12 గోత్రాలు రెండు గోత్రాలుగా, అంటే ఇజ్రాయేలీయులుగాను యూదా వంశముగాను విడిపోయినట్లు మనము చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యూదా వంశములో 2 గోత్రాలు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీనిని యూదా గోత్రము, యూదా రాజ్యం అని పిలువబడింది ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యూదులు అనేటటువంటి వారు ఎవరు అంటే ధర్మశాస్త్రమును ఎరిగినటువంటి వారు. ఆమేన్. ధర్మశాస్త్రం ప్రకారము, దేవుని చిత్త ప్రకారము నడుచుకుంటున్నటువంటి వారు ఈ యూదులు. ఈ యూదులు దేవుని ప్రజలై ఉన్నారని దేవుని లేఖనాలు సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మరి చూసుకున్నప్పుడు ఈ యూదులు మరి బబులోను ప్రాంతానికి కొనుపోబడినటువంటి సమయములో, కొనుపోబడినటువంటి ఆ తరుణములో మనము చూస్తే, దానికి ముందుగానే యెషయా గ్రంథములో నేను అంతకు ముందు కూడా చెప్పాను, యూదా వంశస్థులను గురించి, ఇజ్రాయేలీలను గురించి, తన ప్రజలైన తన స్వాస్థ్యమును గురించి దేవుడు ప్రవచిస్తూనే వచ్చాడు. ఎందుకంటే మీరు నా మాట వినడం లేదు, నా ఆజ్ఞ చొప్పున నడవటం లేదు, నా విధులను మీరు గైకొనటం లేదు, మీరు నా యొక్క కట్టడలను అనుసరించటం లేదు, మీరు నన్ను మరి మీరు మహిమపరచటం లేదు, నా నుండి మీరు వేరొక వాని వైపు తిరిగి, మరి మీరు వేరొక దాని వైపు తిరిగి దానిని మీరు పూజించేవారిగా ఉంటున్నారు. కాబట్టి మీరు నన్ను ఏం చేస్తున్నారు? ఘనపరచటం లేదు. కాబట్టి మీరు అన్యుల దేశంలోనికి కొనిపోబడతారు, మీరు చెనగొనిపోబడతారు, ఒక రాజు చేతికి మిమ్మల్ని అప్పగిస్తాను అని దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు ప్రవక్తల ద్వారా. అయినా కూడా వారు లోబడలేదు. చివరికి దేవుడు చెప్పినట్లుగానే బబులోను ప్రాంతానికి ఈ యూదులందరూ కూడా కొనిపోబడ్డారు. ఆమేన్. యెహోయాకీము అనే రాజు కాలములో, యెహోయాకీము అనే రాజు కాలములో వారు ఏం చేశారు? నెబుకద్నెజరు అనేటటువంటి రాజు మరి ఈ యొక్క యూదా రాజ్యం మీదకు వచ్చి యెరూషలేము పట్టణాన్ని అంతటిని కూడా పాడు చేసి, అవన్నీ కూడా మరి కట్టడలన్నిటిని కూడా కూల్చివేసి, అక్కడున్నటువంటి, అంటే సొలొమోను కట్టించినటువంటి మందిరములో ఉన్న బంగారమును కానీ వెండిని కానీ వెలగల వస్తువులన్నిటిని కూడా వారు ఏం చేశారంటే దోచుకొని వెళ్ళిపోయారు. అంతేకాదు కానీ అక్కడున్నటువంటి ఆ యూదా రాజును కూడా వారు తీసుకొని పోయారు. అక్కడున్న యవ్వనస్తుల్ని కూడా వారు ఏం చేశారంటే చెరగొని తీసుకొని పోయారు. యెరూషలేము పట్టణాన్ని అంతటిని కూడా పాడు చేశారు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ మనము చూసినట్లయితే మూడు సార్లుగా ఈ యొక్క చెరకు వెళ్ళినట్లు ఈ యూదా పట్టణస్థులు, ఈ యెరూషలేము పట్టణస్థులు, ఈ యూదా వారు 3 సార్లుగా చెరకు వెళ్ళినట్లుగా మనము చూస్తాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మొదటిగా మనము చూసుకున్నట్లయితే ఈ యొక్క మరి నెబుకద్నెజరు వచ్చి యూదా వారిని పట్టుకొని వెళ్ళినప్పుడు వారిలో ఎవరెవరు ఉన్నారు అని మనం ప్రథముగా చూస్తే, మొదటిగా ఈ దానియేలు స్నేహితులైనటువంటి 3 కూడా వారు అక్కడ ఉండటం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. వీరిని కూడా చెరగొని వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళినప్పుడు దానియేలు తన ఫ్రెండ్స్ కూడా యవ్వనస్తులుగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. యవ్వనస్తులుగా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే మరి నెబుకద్నెజరు రాజు అంటున్నాడు కదా, మరి యూదా ప్రాంతం నుండి మనము కొందరిని తీసుకొని వచ్చాము కదా, వారిలో తెలివైన వారిని, వారిలో జ్ఞానవంతులని కొందరిని మీరేం చేయండి? సిద్ధపరచండి. ఎందుకంటే ఈ రాజ్యంలో పనిచేయడానికి వారు తత్వశాస్త్రం తెలిసిన వారుగా, వారు జ్ఞానవంతులైన ఉన్నటువంటి వారుగా, రూపవంతులై ఉన్నటువంటి వారుగా కొందరిని మీరు ఏర్పాటు చేసి మీరు వారికి ఏం చేయాలంటే ఈ కల్దీయుల యొక్క విద్యను మీరు నేర్పించాలని రాజు ఆజ్ఞ ఇవ్వటం జరిగింది ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా,
హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వారు దానియేలుతో పాటు ఉన్నటువంటి ఆ ముగ్గురు స్నేహితులను కూడా వారు ఏం చేశారంటే ఆ యొక్క మరి రాజు ముందుకు తీసుకువెళ్ళడానికి వీరిని కూడా వారు నిర్ణయించటం జరిగింది ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథంలోనికి వెళదాము. దానియేలు గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు మరి ఈ యొక్క మొదటి అధ్యాయములోనే మనకి మరి ఇవన్నీ కూడా రాయించబడి ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. అక్కడ చూసినట్లయితే ఈ ముగ్గురికి నెబుకద్నెజరు రాజు వారి పేర్లు కూడా మార్చాడు. అంటే ఆ కల్దీయుల దేశంలో ఉన్నటువంటి దేవతల యొక్క పేర్లను వీళ్ళేం చేసి చదవడం కాదు, ఇది చూడాలి. కల్దీయుల దేశంలో ఉన్న దేవతల యొక్క పేర్లను వీరికి పెట్టడం జరిగింది ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మరి రాజు ఎదురుకు తీసుకొని నిలవబెట్టినప్పుడు మరి వారిని ఎన్నుకున్నప్పుడు అక్కడ అధిపతి అయినటువంటి నపుంసకుడు ఒక అధిపతి ఉన్నప్పుడు ఆ అధిపతికి వీరిని అప్పగించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మరి రాజు సముఖములో ఉన్నటువంటి భోజన పానములన్నిటిని కూడా వీరికి ఇచ్చి వీరిని ఏం చెయ్యి 3 సంవత్సరాలు వీరిని పోషించిన తర్వాత వారిని తీసుకొని నా యొద్దకు రమ్మని చెప్పి రాజు ఆజ్ఞ ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దానియేలు చాలా సౌందర్యం కలిగిన వాడుగా, చాలా రూపవంతుడుగా, తత్వజ్ఞానం తెలిసినటువంటి ఒక తెలివిగల వ్యక్తిగా మనము ఈ యొక్క దానియేలు గ్రంథములో మనము చూస్తాం ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తుడిగా ఉన్న ఈ దానియేలు మరి ఆ ప్రాంతంలోకి వెళ్ళిన తరువాత రాజు సన్నిధికి తేబడిన తరువాత రాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఉండవలసినటువంటి ఆ సమయంలో దానియేలు అంటున్నాడు కదా, అయ్యా ఇదిగో ఎవరితో ఒక నపుంసకుల అధిపతిని వీరి మీద రాజు ఉంచినప్పుడు అతనితో చెప్పుచున్న మాట, ఇదిగో మేము ఆ భోజన పదార్థాలు మాకొద్దు, కానీ ఆ భోజనాలు మేము తినము, కానీ మరి మాకు కావాల్సింది ఏంటంటే కొంచెం నీళ్లును కొంచెం శాకాహారమును మాకు దయచేయండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చూసుకున్నట్లయితే దానియేలు ఇలా ఎలా ఉండగలిగాడు అని మనము చూసుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు యూదుడు. దానియేలుకి ధర్మశాస్త్రం అంతా కూడా తెలుసు. అక్కడ అన్య దేవతల ఆరాధన జరుగుతుంది, అది దేశమై ఉన్నది కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఎటువంటి పరిస్థితి నెలకొల్పబడుతుందో వారిలో మనం ఎలా కలిసిపోతామో అని ఒక భయముతో ఒక ప్రత్యేకింపబడిన జీవన విధానాన్ని దానియేలు ఎన్నుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రత్యేకింపబడిన మనము దేవుని కొరకు ప్రత్యేకించిన జనముగా మనము ఉన్నప్పుడు, దేవుని కొరకు మనం ఏర్పాటు చేయబడిన జనముగా ఉన్నప్పుడు, దేవుని సొత్తుగా మనం ఉంటున్నప్పుడు మనము ప్రత్యేకింపబడిన జీవితంలో మనము బ్రతకవలసిన వారమై ఉన్నాం. ఇందుకు ఉదాహరణగా దానియేలు మనకు కనిపిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. నిజంగా రాజ సన్నిధిలో ఉన్నప్పుడు అక్కడుండే భోజన పదార్థములన్నీ కూడా ద్రాక్షారసము ఇంకా 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 చాలా పదార్థాలు ఉంటాయి. కానీ దానియేలైతే మీరు యవ్వనస్తులు ఇక్కడ వినాలి, మీరు దీవించబడాలంటే, మీరు ఉన్నతమైన స్థలముల్లో ఉండాలంటే లోకములో మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోవాలి, లోకములో మీరు దేవుని కొరకు నిలబడాలి. లోకమంతా ఒక దారిని వెళ్తుంటే మన దారి ప్రత్యేకమైనదిగా ఉండాలి. దేవుని కొరకు అలా జీవించినప్పుడు నిన్ను ఉన్నతమైన స్థానముల్లో ఉంచుతాడు ప్రియ దేవుని బిడ్డ. అందుకే దేవుడు ఈరోజు మీతో మాట్లాడబోతున్నాడు. ఒక ప్రత్యేకమైన స్థితి అదిగో. మరి దానియేలు చిన్ననాటి నుండే ధర్మశాస్త్రం అంతటిని కూడా తన తల్లిదండ్రులు నేర్పించి ఉంటారు. అందుకే అంత భక్తి జీవితంలో దానియేలు నిలవబడ్డాడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే వాక్యం సెలవిస్తుంది కదా, వాక్యము మన పిల్లలకు వారు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు ఏం చేయాలి? వారికి దేవుని వాక్యాన్ని మనము చెప్పాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. చిన్ననాటి నుండి మనం ఏం చేయాలి? దేవుని మాటలు వారికి నేర్పించాలి. ఆ మాటల్లో ఉన్న అర్థము వారికి తెలియాలి. ఆ మాటల ప్రకారము జీవించే జీవన విధానాన్ని మనము నేర్పించాలి ప్రియ దేవుని బిడ్డలారా. దానియేలుకు వారి యొక్క పితరులు అలా నేర్పించారు కాబట్టి ఆ కల్దీయుల దేశములోనికి వెళ్ళినప్పుడు, ఆ యొక్క అన్యుల దేశములోనికి వెళ్ళినప్పుడు, ఆ పరాయి దేశములోనికి వెళ్ళినప్పుడు దానియేలు ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ యొక్క అధిపతి ఒప్పుకోలేదు. అయ్యో, రాజిచ్చినటువంటి ఆజ్ఞను నేను మీరితే నాకు చాలా
పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి అలా కాదు అంటే బతిమిలాడుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నేను లోకములో కలవను, ప్లీజ్ నేను లోకముతో ఉండను, నా దేవుడితో ఉంటాను, నా దేవుడి కొరకు నిలబడతాను, మీరు నాకు ఒక అవకాశం ఇవ్వండి, నా దేవుడి శక్తి నాకు తెలుసు, నా దేవుని బలము తెలుసు, నా దేవుడు నన్ను ఎలా ఉంచుతాడో నాకు తెలుసు అని చెప్పి దానియేలు మంచినీళ్ళు చాలు నాకు, మరి శాకాహారము చాలు నాకు అని ఆ యొక్క అధిపతిని బతిమిలాడుకొని 10 రోజులు నన్ను చూడు, 10 రోజులు మమ్మల్ని చూడండి, 10 రోజుల తర్వాత మేము చెప్పిన విధముగాకైనా మీకు కనపడకపోతే మీ ఇష్టం వచ్చింది మేము చేస్తామని చెప్పేసి ఒక ఛాలెంజ్గా తీసుకొని ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. మరి ఆ లోకములో ఉన్నప్పుడు సమస్తమైనవన్నీ కూడా వాళ్ళ కన్నుల ఎదుట ఉన్నప్పుడు, సమస్తమైనది కూడా వాళ్ళ కన్నుల ఎదుట ఉన్నప్పుడు వాటిని విసర్జించి వాటిని త్రోసివేసి దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం, ఆమేన్, హల్లెలూయా. మనం ఈనాడు చూస్తుంటే మన పిల్లలకి టీవీ చూసి అమ్మ అదిగో డాన్సీ డాన్సీ, మనం నేర్పించేదేంటి? అదిగో పాటలు పాడు, అదిగో వాళ్ళు అట్లా చేస్తున్నారు చెయ్యి, లేకపోతే వాళ్ళు వేసుకున్న బట్టలు మన పిల్లలకు వేయటం, వాళ్ళు చేసినటువంటి అన్నీ కూడా మన పిల్లలకు చేయటం. మనము ప్రత్యేకించబడిన జనమని ఎరిగి కూడా మనం ఏం చేస్తున్నామో తెలుసా? పొరబడిపోతున్నాము, లోకములో కలిసిపోతున్నాం. ఈ లోక దీవెనలు, ఈ లోకల ఎంటర్టైన్మెంట్లు, ఈ లోకము వారితో కూడా సమానత్వము కలిగిన జీవితాన్ని కోరుకుంటూ మనం బ్రతుకుతున్నాము, కానీ ప్రత్యేకమైన జీవిత విధానంలోనికి మనం రాలేకపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఈరోజు దానియేలును మన ఎదుట ఉంచాడు. ఎస్తేరును చూసినట్లయితే ఎస్తేరు కూడా ఒక ప్రత్యేకమైన జీవిత విధానాన్ని కలిగి ఉన్నప్పుడు ఎస్తేరును దేవుడు రాణిగా చేశాడు. యూదులందరి రక్షణ కొరకు ఒక పాత్రగా నిలవ పెట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసేపును చూసినప్పుడు యేసేపు ఒక ప్రత్యేకింపబడిన జీవిత విధానములో ఉన్నప్పుడు, దేవుని కొరకు బ్రతికినప్పుడు, దేవుని కొరకు ప్రత్యేకించుకున్నప్పుడు, దేవుని ఆజ్ఞలో నిలవబడినప్పుడు, శరీరాచ్యులను యవ్వనేచ్ఛులను లోకాస్యులను విసర్జించినప్పుడు యేసేపును దేవుడు ఒక అధికారిగా ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. అది ఐగుప్తు దేశము, అది ఐగుప్తు దేశము, అది మన దేశము కాదు, ఆ మనుషులు మన వాళ్ళు కాదు. కానీ అక్కడ కూడా దేవుని కొరకు నిలబడినప్పుడు, దేవుడు ఎన్నో శ్రమల గుండా నడిపించినప్పుడు కూడాను దేవుడు వారికి తోడయుండి ఉన్నతమైన స్థానములో నిలవపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చేస్తున్న నువ్వు పని చేస్తున్న ఆ సంస్థలు కావచ్చు, నువ్వు పని చేస్తున్న స్థలాలు కావచ్చు, నువ్వు నివసిస్తున్న ప్రాంతాలు కావచ్చు, అక్కడ ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ ప్రత్యేకమైన జీవిత విధానము నీవు జీవించాలని కోరుకున్నప్పుడు మొదటంతా నీకు శ్రమగానే అనిపిస్తుంది, మొదటంతా నీకు కష్టముగానే అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒక ప్రత్యేకింపబడిన వారంగా అనిపించుకుంటూ అది మనం అనుభవించము, కానీ ఏదో తెలియని బాధ మనల్ని వెంటాడుతుంది, ఒంటరిగా అనిపిస్తుంది. వారు మనల్ని లెక్క చేయని వారిగా ఉంటారు, వారు మనల్ని త్రోసిపుచ్చే వారిగా ఉంటారు, ఒక అవమాన స్థితిలో ఉన్నవారిగా ఉంచుతారు. కానీ దేవుడు మనకు తోడై ఉన్నాడు. కొంతకాలము వాటిని మనం అనుభవిస్తే, కొంతకాలము వాటిని మనం ఓర్చుకుంటే, దేవుడు ప్రత్యేకమైన జీవితంలోనికి తీసుకొచ్చి దేవుడు మనం ఉన్నతమైన స్థలముల్లో నిలవ పెడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు నిలబడిన ఏ వ్యక్తిని కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించుకుంటే, ఒక ప్రత్యేకమైన విధానంలో మనం బ్రతకాలని ఆశపడితే దేవుడు మనల్ని హెచ్చించేవాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ విషయంలో దానియేలు ప్రత్యేకించబడిన వాడిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. 10 రోజుల తర్వాత చూస్తే వారికంటే కూడా వీరు చాలా సౌందర్యముగా కనిపించారు, చాలా హెల్దీగా కనిపించారు. ఆమేన్. అంటే వీరికి ఏముందండి? ప్రార్థనా జీవితం ఉంది. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థనా జీవితం ఉంది, దేవుని దగ్గర కనిపెట్టే అనుభవం ఉంది, దేవునితో సహవాసం చేసే అనుభవం ఉంది. వారందరిలో సంతోషించడానికి ఇష్టపడలేదు, కానీ దేవుని సన్నిధిలో ఆనందించడానికి వారు ఇష్టపడ్డారు. ఉన్న ఆ నలుగురు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటూ, దేవుని సన్నిధిలో ఆయన సహవాసముతో ఉన్నప్పుడు దేవుడు వారిని ఎంతగానో మిగతా వారి కంటే కూడా వీరిని సౌందర్యంగాను ముఖ తేజస్సు కలిగిన వారుగాను ఉంచటం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడే దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడే గొప్ప విజయాన్ని ఇచ్చాడు. మీకు తెలుసో లేదో, కానీ ఈనాటి ఈ జీవితంలో కూడా దేవునికి ప్రత్యేకింపబడిన జనముగా మనం ఉంటున్నప్పుడు, మనము పని చేస్తున్న స్థలాలలో కూడా కొన్నిసార్లు వ్యతిరేకతలు, కొన్నిసార్లు అవమానాలు, మనము మంచి చేసినా కూడా అది మంచి కాదు అన్నట్లుగానే నెగటివ్గా మాట్లాడేటటువంటి ధోరణులు, మరి ఒకలాంటి మనల్ని మరి ఒక
ప్రత్యేకమైనటువంటి వారిగా, అంటే ప్రత్యేకమైతే ఘనమైన వారిగా కాదు, కానీ ఒక తీసేసిన వారిగా చూసేటటువంటి పరిస్థితులు నేను ఎన్నోసార్లు అనుభవించానని చెప్పడంలో ఏ సందేహము కూడా లేదు. ఆమేన్, హల్లెలూయా. కారణం ఏమిటంటే దేవుని కొరకు నిలబడడం, దేవుని కొరకు యథార్థంగా మాట్లాడడం, దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారిగా ఉండడం, వారితో కూడా మనము సమానముగా ఉండలేకపోవటం, లోకముతో కలిసి బ్రతకలేము కాబట్టి ప్రత్యేకించిన జీవితాన్ని మనము కలిగి ఉంటాము కాబట్టి మనకి ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి. కానీ ఆ శ్రమలన్నిటిలో నుండి కూడా దేవుడు మనల్ని తప్పించగలిగేవాడు. ఆమేన్, హల్లెలూయా. నీ చుట్టూ నీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారంటే కారణం ఏంటో తెలుసా? వారితో కూడా నీవు కలిసిపోతేనే నీ చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు. నీ చుట్టూ నీ చుట్టాలందరూ ఉన్నారా? నీ చుట్టూ ఇలా పక్కోళ్ళందరూ నైబర్స్ నిన్ను ఎత్తిపడుతున్నారా? నీవు ఏదంటే అది అంటున్నారా అంటే నీకు ప్రత్యేకమైన జీవితం లేదు. కారణం ఏమిటో తెలుసా? వారితో కూడా నువ్వు కలిసిపోయి ఉండుంటావు. వారితో కూడా నువ్వు కలిసిపోయి ఉంటావు కాబట్టి వారు నిన్ను వారితో కూడా కలుపుకుంటారు. మనం కలిస్తేనే కదండి వారు కలుపుకునేది. మనం ప్రత్యేకంగా ఉంటే వారు మన యొద్దకు రాలేరు, వారు మనల్ని కలుపుకోలేరు. ఒకవేళ ఉన్నా కానీ 1-2 మాటలతోనే ఉంటాము, కానీ వారితో కలిసిపోయే అనుభవంలో మనము ఉండలేం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఒంటరితనం అనేది మనకు కనిపిస్తుంది. 100 మందిలో మనం ఉండొచ్చేమో, కానీ ఆ ఒంటరితనం మాత్రం మనకి కనిపిస్తూనే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యములో చాలామంది ఉన్నారు, కానీ వీరు 4 మాత్రమే ఒంటరిగా ప్రత్యేకింపబడిన వారుగా ఉంటున్నారు. దేవుడి కొరకు బ్రతకడం అంటే, క్రీస్తును ధరించిన వారుగా జీవించడం అంటే, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం మనము గడపాలి అనుకుంటే అది అంత ఈజీ అని మాత్రం నేను చెప్పను. కానీ మనం నిలవపడితే మన చేయి పట్టుకొని ఆయన నడిపించగలిగిన సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు, కానీ ఆయన మన యందు దృష్టి ఉంచి ఆయన ఎక్కడికి నడిపించాలో అక్కడ ఆయనే తోడుండి, ఆయనే అవకాశాలు కలుగు చేస్తూ మనల్ని ఆయన తీసుకువెళ్ళి నిలబెట్టగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇలాగూ జరుగుతున్నటువంటి ఆ సమయంలో మరి వారి ముందుకు తీసుకొచ్చినప్పుడు, రాజు ముందుకు తీసుకొని వచ్చినప్పుడు మరి ఆ దానియేలుని తన ఫ్రెండ్స్ని కూడా మరి ఎన్నుకోవటం జరిగింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు వారి కొరకు ఒక ద్వారాన్ని తెరవడం మొదలుపెట్టారు. దేవుడు వారి కొరకు ఒక ద్వారం, అంటే దేవుడు తనను తాను బయలుపరచుకోవడానికి అక్కడ దేవుడు ఒక సిచ్యువేషన్ను క్రియేట్ మనము కూడా ఎక్కడున్నా కానీ మన పక్షాన దేవుడున్నాడని, మనతో కూడా దేవుడున్నాడని, ఆయన మనకు తోడై ఉన్నాడని రుజువు చేసుకోవడానికి మన జీవితంలో చాలా అద్భుత కార్యాలు ఆయన చేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి, ఆయన అద్భుత కార్యాలు చేసి అనేకులు ఎదుట మనల్ని చూపించగలుగుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అది ఒకవేళ మనం కష్టం అనుకుంటామేమో, కానీ అది బాధ అనుకుంటామేమో, కానీ అది అవమానం అనుకుంటామేమో, కానీ మనకు ఫస్ట్ కొంచెం ఇబ్బందికరముగానే ఉండొచ్చు, కానీ తరువాత దానిని బట్టి దేవుడు మహిమకరముగా మనల్ని ఘనపరిచేవాడిగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరిగింది ప్రియ దేవుని బిడ్డలారా? రాజు ఒక కలగన్నాడు. ఏమైందండి? రాజు ఒక కలగన్నాడు. ఈ కలే గనక రాజుకు రాకపోతే దానియేలు గురించి అక్కడ ఏమీ ఉండదు ప్రస్తావన. ఈ కలే గనక రాజుకు కలగకపోతే ఆ దానియేలుకున్న గొప్పతనం ఏమిటో తెలీదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. రాజు కలగన్నాడు, కానీ ఆ కలను మర్చిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. అసలు దేవుని కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసా, ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో తెలుసా? వాటిని అనుభవిస్తూ పోతేనే వాటిని తెలుసుకోగలుగుతాం. రాజుకు కల వచ్చింది, ఆ కల మర్చిపోయింది. రాజు ఆ సంస్థానంలో ఉన్నటువంటి అందరినీ కూడా జ్ఞానుల్ని మరి ఇంకా అక్కడున్న పని చేసేటటువంటి వారందరినీ కూడా రాజు పిలిపించి ఇదిగో రాత్రి నాకు ఒక కల వచ్చింది, ఆ కల మీరు చెప్పాలి, దాని భావము చెప్పాలి. అందరు వచ్చారు. మరి ఎలా? కల చెప్తే భావం చెప్పొచ్చు, అవునా కాదా? కల చెప్తున్నప్పుడు వారికి కలిగినటువంటి కొన్ని మాటలను బట్టో లేకపోతే ఆలోచనలు బట్టో వారు ఆ కల భావాన్ని చెప్పొచ్చు, కానీ కలే చెప్పకపోతే కల భావం ఎలా చెప్తారు? కానీ వారందరూ వచ్చారు, కానీ అంటారు కదా, వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవతల నివాసములు శరీరముల మధ్య ఉండవు కదా. అంటే మేమేమన్నా దేవుళ్ళమా? నీవు కలగన్నావు,
కలనే నువ్వు చెప్పటలేదు, కలను చెప్పమంటున్నావు, కల భావమును చెప్పమంటున్నావు. ఇది మనుషులకు అసాధ్యమైనది, ఇది మనుషుల వల్ల కాదు. అందుకే దేవతల నివాసములు శరీర మధ్యంలో లేవు కదా, అంటే మన మధ్యలో దేవతలు ఎవరూ లేరు కదా. ఇది దేవతలు ఆత్మ కలిగిన వారు మాత్రమే చెప్తారు, దేవుడు మాత్రమే కలడు కానీ మనుషులు ఎవరు కూడా దీనిని బయలుపరచలేరు అన్నప్పుడు రాజుకి కోపం వస్తూ, ఏంటి మీరు ముచ్చట్లు చెప్తూ సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు, మీరేదో మాట్లాడుతూ సమయాన్ని గడిపేస్తున్నారు అని చెప్పేసి వారందరి మీద కూడా ఒక శిక్షా దండాన్ని విధించాడు. మీరుగైనా చెప్పలేదా, ఇదిగో మిమ్మల్ని అందరినీ కూడా హతము చేయడం జరుగుతుందని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆర్డర్ పాస్ చేసినప్పుడు దానియేలు దగ్గరకు కూడా అది వచ్చింది. ఎందుకంటే దానియేలు కూడా ఆ యొక్క జ్ఞానుల మధ్యలో ఉన్నాడు. ఆ యొక్క అక్కడ ఎవరెవరు ఉన్నారని మనం చూడుకోవచ్చు. శకునుగాళ్ళు, గారడీ విద్య, ఇంకా జ్యోతిష్కులు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళల్లో కూడా ఈ దానియేలు కూడా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు అంటున్నారు, దేవతలు మనుషుల మధ్యలో ఉండరు కదా, ఎలా చెప్తారు అని అన్నప్పుడు రాజు వారికి పనిష్మెంటు విధించిన తర్వాత అప్పుడు అది దానియేలుకు తెలిసి దానియేలు ఆ అధికారి దగ్గరకు వచ్చి ఏం జరిగింది ఏంటి అంటే, రాజు ఒక కలగన్నాడు, ఆ కలభావము కలను కూడా చెప్పాలంటున్నాడు, కానీ వీరందరూ కూడా చెప్పలేకపోతున్నారు. ఎలా అంటే అప్పుడు దానియేలు అంటున్నాడు, నాకు కొద్దిగా సమయం ఇస్తారా, నాకు కొంచెం సమయం ఇస్తారా, నేను చెప్తాను అంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అన్నప్పుడు మరి అక్కడ మరి వారు అతనికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. చూసినట్లయితే ఆ యొక్క 2వ అధ్యాయములోనే అక్కడ చూడండి 14వ వచనములో, దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజా దేహ సంరక్షకుల అధిపతియగు అర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. ఎలా అంట, జ్ఞానయుక్తముగా అంటే జ్ఞానము కలిగిన వాడిగా మనవి చేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి అలాగే పోయి వెళ్ళి దానియేలు మరి చేసినప్పుడు రాజు దగ్గరికి దానియేలుని పంపించినప్పుడు పోయి చెప్తున్నాడు కదా, దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియచెప్పుటకై తనకు సమయం దయచేయమని రాజును ఏం చేశాడు, బతిమాలుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, తన బిడ్డలని దేవుడు హెచ్చించటానికి దేవుడే తన ద్వారాలు తెరవచేయి చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దానియేలు పోయి చేసిన పని ఏమిటో తెలుసా, తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి వారిని హెచ్చరిస్తున్నాడు. ప్లీజ్, ఇదిగో రాజు ఒక కలగ అన్నాడట, ఆ కళ భావము చెప్పాలట. అయితే మీరేం చేస్తారో తెలుసా, రాత్రి అంతా కూడా దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చెయ్యండి. ఆమేన్, హల్లెలూయా. మీరేం చెయ్యండి, ప్రార్థన చెయ్యండి అని స్నేహితులను హెచ్చరించాడు. స్నేహితులకు చెప్పలేదు, స్నేహితులను హెచ్చరించాడు. ఇప్పుడు మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నట్లు ప్రార్థన చెయ్యమని హెచ్చరిక వచ్చినప్పుడు దాని వెనుక గొప్ప అద్భుతం దాచిపెట్టబడి ఉన్నదని గుర్తు చేసుకోండి. నేను చెప్తున్నాను, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, అంగలార్పు ప్రార్థన, రోదన చేసే ప్రార్థన, ఎక్కువ సమయం దేవునితో గడిపే స్థితి కలిగి ఉండాలమ్మా అని కొన్ని రోజులుగా నేను మనవి చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకో తెలుసా, ప్రార్థన వెనుక గొప్ప అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. ప్రార్థన చేయకపోతే మనము సరి చేయబడము, ప్రార్థన చేయకపోతే మనకి ఏది బయలుపరచబడదు, ప్రార్థన చేయకపోతే మనం ఏది కూడా పొందుకోము, ప్రార్థన చేయకపోతే దేవునికి దగ్గరగా మనము జీవించలేము మొదటిగా. ఆమేన్, హల్లెలూయా. అందుకే వాక్యములో ఉంటుంది, ప్రార్థన చేయకపోవటము పాపము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసినట్లయితే దేవునితో కూడా మనము సహవాసము కలిగి ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్ని హెచ్చరించాడు, మీరు ప్రార్థనలో ఉండమని. దానియేలు కూడా పోయి వ్యక్తిగతంగా ప్రార్థనలో ఉన్నాడేమో, దేవుడు దర్శనమిచ్చి ఆ కలభావాన్ని తెలియచేశాడు దానియేలుకి. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. కళను తెలియచేశాడు, కలభావాన్ని కూడా తెలియచేశాడు. ఎంతటి జ్ఞానము అంటే దేవుడు అనుగ్రహించే జ్ఞానం అలాగుంటుంది. యవ్వన బిడ్డలు దేవుని కొరకు నిలబడాలి, యవ్వన బిడ్డలు దేవుని కొరకు ప్రయాసపడాలి, యవ్వన బిడ్డలు దేవుని యొక్క భారమును మోసేవారిగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. అలా ఉన్నప్పుడు దేవుడు తన రాజ్యములోని, తన యొక్క దేశములోని ఉన్నతమైన స్థలములలో దేవుడు
ఉంచుతాడు. ఆమేన్. నిజంగా యవ్వనులకు ఒక మాదిరికరమైన జీవితము దానియేలు కలిగి ఉన్నాడని చెప్పటంలో ఏమాత్రము కూడా సందేహం లేదు. ఒక ప్రార్థన జీవితము కలిగి ఉండాలి, ఒక ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి, దేవుని వాక్య అనుభవం కలిగి ఉండాలి, వాక్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. వాక్యములు ఎప్పుడూ కూడా మనము నిలిచి ఉండేవారు. అందుకే మన పిల్లలకి ఏం చేయాలో తెలుసా? ప్రార్థన జీవితమును ఒకవైపు, వాక్య ధ్యానమును ఇంకొక వైపు చిన్ననాటి నుండే మనము వారికి నేర్పించినట్లయితే, ఈరోజు చూస్తే క్రైస్తవులనే చెప్పుకుంటున్నారు కానీ అనేకమైన లోక సంబంధమైనవన్నీ కూడా బిడ్డలకు నేర్పిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని బట్టి ఏదో ఘనత తెచ్చుకోవాలనుకుంటారు, దాన్ని బట్టి ఏదో సెలబ్రిటీలుగా మారాలని అనుకుంటారు. కానీ దేవుడు ఎందుకు నిర్ణయించాడు, నా బిడ్డని ఎందుకు నాకు ఇచ్చాడు, నా బిడ్డ బడల దేవునికి ఉన్నటువంటి ఉన్నతమైన ఉద్దేశములేంటి, సంకల్పములేమిటి, వాటి ప్రకారముగా నేను ఇందాక ఒక ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు ఒక స్త్రీ చెప్తుంది, అంటే వారి లోకంలో ఉన్నటువంటి వారే అన్యులే. నాకు ఆ మాట విన్నప్పుడు నిజంగా చాలా రోషం అనిపించింది. తన రెండో బిడ్డ పుట్టడానికి ముందుగానే 2 సంవత్సరాలుగా తన బిడ్డని ఏం చేయించాలో, తన బిడ్డ ఎలా ఉండాలో, లోకం కోసం తన బిడ్డ ఎలా బ్రతకాలో, లోకానికి ఏం చేయాలో, మరి తన చుట్టూ ఉన్న వారికి ఏమి ఇవ్వాలో అని